కొంతమంది కార్యకర్తలు ఎప్పుడైతే ఈ ఈ సభ్యత్వ నమోదులో విపరీతంగా కష్టపడి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో అత్యధికంగా ఆత్మకూరులో జరిగే విధంగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళంతా ఏరాయా మా ఇన్ఛార్జ్ గారు కష్టపడ్డారు, మా ఇన్ఛార్జ్ గారి ఫోటో లేదు, మా ఇన్ఛార్జ్ గారి ఇంటిమేషన్ లేదు, పోనీ మేమంతా సాధకులం, మాకు ఇంటిమేషన్ లేదు, ఎవరితో పెడతారు మీటింగు, ఏం చేద్దామని వచ్చారు అని చెప్పి అడిగేదానికి పోయారు. ఈ అడిగేదానికి పోయిన క్రమంలో అజయ్ కుమార్ గారికి నెల్లూరులో ఒక రౌడీ గ్యాంగ్ ఉంది. ఆ రౌడీ గ్యాంగ్తో ఫస్ట్ నుంచి ఆయనకి బెదిరించడం అలవాటు, బెదిరించడం భయపెట్టడం అలవాటు. ఏదైతే అజయ్ కుమార్ గారు నెల్లూరులో కిసాన్ నగర్లో కబ్జా చేసి అక్కడ పేదల భూముల్ని జేసీబీ పెట్టి పగలగొట్టించడానికి ఏ రౌడీ బ్యాచ్ సహకరించారో ఆ రౌడీ బ్యాచ్ ఈరోజు ఇచ్చారు. ఏ రౌడీ బ్యాచ్ అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో తరుణవాయి గ్రామంలో మా జన సైనికులు మేము చేసుకొని 3 రోజులు ప్రాణాపాయ స్థితిలో మన ఆత్మకూరు హాస్పిటల్లో అతను ఉన్నాడు. అదే బ్యాచ్ ఈరోజు మళ్ళీ ఒక గొడవకు కారణం. ఏ రౌడీ గ్యాంగ్ అయితే చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారంలో అనిల్ రాయల్ అనే వ్యక్తి ఇంటికి పోయి దౌర్జన్యం చేశారో అదే రౌడీ గ్యాంగ్ ఈరోజు వచ్చింది. వాళ్ళు రావడం మా సాధకులు వాళ్ళున్న బాధని అజయ్ గారితో ఆయన పెద్ద అయ్యా మేము కష్టపడ్డాం కదా, వీళ్ళెవరు, వీళ్ళ కూలికి తీసుకురావాల్సిన అవసరమే వచ్చింది, వీళ్ళంతా 500 రూపాయలు కూలికి వచ్చారు, దీని అవసరం మీకేం వచ్చింది, మేము సాధకులు ఉన్నాం కదా, మేము మాట్లాడతాం కదా, ఇంకా మీరు చెప్పే విధంగా మేము చేస్తాం కదా అని చెప్పేదానికి అక్కడికి వెళ్ళారు. చెప్పేదాకా అక్కడికి వెళ్ళే క్రమంలో ఈ రౌడీ బ్యాచ్ ఆయన కృష్ణారెడ్డి కావచ్చు, ఋషి యాదవ్ కావచ్చు, తర్వాత నూనె మల్లికార్జున యాదవ్ కావచ్చు, తర్వాత పవన్ యాదవ్ కావచ్చు, ఇంకా ఎవరో శరత్ ఎవరో కొంతమంది ఉన్నారు, వీళ్ళంతా కావచ్చు, వీళ్ళ మీద దాడి చేశారు. వీడియోలో క్షుణ్ణంగా ఉంది అది. వీళ్ళ మీద దాడి చేశారు. ఈ దాడి చేస్తే మాకు జనసైనికులు 25 ఏళ్ళు 35 ఏళ్ళ మధ్యలో ఉండేవాళ్ళు ఈ సాధకులు మొత్తం. దాడి చేస్తే ఊరుకుంటారా? దాడి చేసి తిరగబడ్డారు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. తర్వాత ఈ దాడి చేస్తే వీళ్ళని ఎవరు నేను కంట్రోల్ చేస్తే నాకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు. శ్రీధర్ ఈ విధంగా ఏదో గొడవ జరుగుతుంది, జనసేన పార్టీ కొట్టుకుంటే పరిస్థితి ఏర్పడుతుంది, నువ్వు ఇక్కడ దాకా రావాలని. అక్కడికి వస్తే వీళ్ళెవరు నా కంట్రోల్ లేరు. అప్పటికే వీళ్ళ మీద చేసుకోవడం, దాడి చేసుకోవడం, వీళ్ళు కలపడడం ఇదంతా జరిగిపోయింది. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాల. ఈ జిల్లా నాయకులకు అందరికి ఇంటిమేట్ చేసి నా కంట్రోల్ అయ్యేటట్లేదు అన్న, కనీసం వీళ్ళు సర్దుబాటు చేయాలంటే మీరు వస్తే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్ అయిపోయింది, అజయ్ కుమార్ గారు చేసిన ఈ పని కారణంగా సమస్య చేదాటిపోయే పరిస్థితి ఏర్పడింది, ఇది మంచి పద్ధతి కాదు, నా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు, కాబట్టి మీరు ఎంత వస్తే అందరం కలిసి వాళ్ళని నచ్చ చెప్దాం అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసిన మీద వాళ్ళంతా వచ్చారు. వాళ్ళంతా వచ్చిన తర్వాత సర్దుబాటు చేసి ఆ సమస్యని ఆడికి పరిష్కరించడం జరిగింది.